ముఖ్యమంత్రికి కలవనీయకుండా ఇంత దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మరి ఇలా రైతుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తే చాలా బాధ అనిపిస్తున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రైతుల్ని నేరుగా పోయి ఇలా ముఖ్యమంత్రి కల్పించి రైతుల సమస్యల్ని రైతులతో చెప్పియాల్సిన ఎమ్మెల్యే రైతుల్ని ముఖ్యమంత్రి గెలవకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి వాళ్ళ ఏం పర్యటన చేస్తున్నారు. ఒక పక్క జోగురామన్న గారు మంజూరు చేసినటువంటి చెనాక కొరట బ్యారేజ్ని మీరు ప్రారంభించడానికి నైతిక హక్కు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ముఖ్యమంత్రి గారికి లేదు. మరి ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు పడితే మరి ఎమ్మెల్యే రైతుల పక్షాన మాట్లాడాల్సి పోయి రైతులకు వ్యతిరేకంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈనాటి పర్యటన, ముఖ్యమంత్రి గారి పర్యటనను పూర్తిగా మరి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ విధంగా రైతులకు వ్యతిరేకంగా పోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ జోగురామన్న గారు శాంక్షన్ చేసినటువంటి కోరట చెనాక బ్యారేజ్ని ఇలా స్టార్ట్ చేసిన కాబట్టి అది మలినమైంది కాబట్టి రేపు గౌరవ జోగురామన్న గారి ఆధ్వర్యంలో దాన్ని మళ్ళీ శుద్ధి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ బ్యారేజ్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఏమైనా మిగిలి ఉన్నా కానీ అది జోగురామన్న గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి రైతులు భావిస్తున్నారు. కాబట్టి ఈనాటి పర్యటనను రైతులకు వ్యతిరేకంగా మరి